చరణ్, ఉపాసన వీళ్ళిద్దరు కూడా సందీప్ రెడ్డి వంగకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించడం జరిగింది. సో ఇది కాస్త ఇప్పుడు సంచలనంగా మారడం కావచ్చు. కొంతమంది దీన్ని కూడా ఇష్యూ చేసి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే అత్తమ్మాస్ కిచెన్ నుంచి ఇక్కడ సందీప్ రెడ్డి వంగ గారికి అయితే రామ్ చరణ్ దంపతులు ఇద్దరు కూడా పచ్చళ్ళు గిఫ్ట్గా పంపించడం జరిగింది. సో అవి కాస్త ఫొటోస్ తీసి ఆయన సందీప్ గారు మాత్రం సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు. ఈ విధంగా నాకు గిఫ్ట్గా ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి. సో ఇప్పుడు ఆ పోస్ట్ని కూడా కొంతమంది వాళ్ళ కోసం వాడుకుంటూ ఉన్నారు. కొంచెం ఇష్యూగా కూడా దీన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిన్ననే మనం చూసాం, గద్దర్ అవార్డ్స్లో భాగంగానే అల్లు అర్జున్కి బెస్ట్ యాక్టర్గా పుష్ప 2కి గాను రావడం జరిగింది. సో దానికి గాను ఎవరు కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా విషెస్ చెప్పలేదు. అసలు ఎవరు కూడా అట్లీస్ట్ ఆయనకు కంగ్రాచులేషన్స్ కానీ ఏవి కూడా తెలపలేదు. కానీ ఈ విధంగా వేరే వాళ్ళతోని, అంటే సొంత ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిని బన్నీని దూరం చేసుకుంటూ ఇంకొక వ్యక్తిని దగ్గర చేసుకుంటున్నారు అనే విధంగా చాలామంది దీన్ని క్రియేట్ చేస్తున్నారు. కానీ వాళ్ళకు కొంతమంది మెగా ఫ్యాన్స్ కావచ్చు, ఇంకెవరైనా అంటే సామాజికంగా చూసే వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, అసలు మీకు కళ్ళు ఉన్నాయా లేవా, అసలు మీరు సోషల్ మీడియాని చూస్తున్నారా లేదా, ఒకవేళ మీరు ఇవన్నీ కూడా ఫాలో అయితే ఖచ్చితంగా అది కూడా మీకు అడ్డపడే ఉంటుంది. ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడ అల్లు అర్జున్కి కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. అదంతా అందరం కూడా చూస్తూనే ఉన్నాం. అలాంటప్పుడు కూడా అంటే ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు, అది ఉపాసన కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, లాస్ట్కి వాళ్ళ కూతురు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తేనే అప్పుడు అందరూ తెలియజేసినట్ట అనే విధంగా అడిగే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉన్నారు. సో మొత్తానికి ఇలాంటి చిన్న చిన్న వాటిని ఇష్యూలు చేయడం కావచ్చు, ఫ్యాన్ వార్ సృష్టించడం కావచ్చు, ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అనే ఒక వార్ నడుస్తూ ఉండేది. సో అది కాస్త సర్దుమరిగింది. ఇంకా అందరూ ఒకటే అని అనుకున్న క్రమంలోనే మళ్ళీ ఇప్పుడు దాన్ని పీక్ లెవెల్లోకి సోషల్ మీడియా వార్లు తీసుకొస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని తీసుకొచ్చి ఏదేమైనప్పటికీ రీసెంట్ టైంలో చూసుకుంటే పెద్ద సినిమాకు సంబంధించి రామ్ చరణ్ మాత్రం ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులో ఆయన లుక్స్ పరంగా కావచ్చు, లైన్ పరంగా కావచ్చు, ఆ కథ పరంగా కావచ్చు, ఈసారి మాత్రం సూపర్ డూపర్ హిట్ కొట్టడం పక్కా. ఎవరు అడ్డొచ్చినా కూడా ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి ఒక్క సినిమా ఇక మీదట ఆడకుండా ఎవరు కూడా ఆపలేరు అనే విధంగా పెద్ద సినిమా వల్ల ఆయన రగ్గర్ లుక్స్ పరంగా ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. అందుకు తోడు ముఖ్యంగా అదొక అంటే క్రికెట్ బ్యాక్డ్రాప్గా తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా హిట్ అవుతుంది. దేశవ్యాప్తంగా క్రికెట్ లవర్స్ చాలా ఉంటారు కాబట్టి పాండియా లెవెల్లో బుచ్చిబాబు మీద మాత్రం చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఆయన ఫస్ట్ సినిమాతోనే నేషనల్ అవార్డు కొట్టిన వ్యక్తి కాబట్టి సెకండ్ సినిమాకే గ్లోబల్ స్టార్తో ఛాన్స్ వచ్చింది కాబట్టి ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. సో మొత్తానికైతే రామ్ చరణ్, ఉపాసన ఇద్దరు కూడా సందీప్ రెడ్డి వంగకి అత్తమాస్ కిచెన్స్ నుండి ఒక పచ్చళ్ళు పంపించడం కావచ్చు, ఆయన హ్యాపీగా ఫీల్ అవుతూ ఫోటోస్ షేర్ చేయడం కావచ్చు. సో ప్రజెంట్ అయితే దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో